వచ్చేసిన ఆరోగ్య డైట్ కొండాపూర్. ఎస్, సో కొండాపూర్లో ఇక్కడ చాలామంది స్టేలో ఉంటారనమాట. అంటే రూమ్ తీసుకొని ఇక్కడే ఉండి సరదాగా అందరూ ముచ్చట్లు పెట్టుకుంటూ హాయిగా డైట్ చేస్తూ వెయిట్ తగ్గిపోతూ ఉంటారనమాట. సో వాళ్ళల్లో కొంతమందితో కలిసి మాట్లాడడానికే నేను వచ్చేసిన. అండ్ మనతో పాటు ఈ ఆరోగ్య డైట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయనే లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ పొడి. సో ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఈయన శ్రీనివాస్ గారు. సో మంగళగిరి పక్కన ఒక ఊరు నుంచి వచ్చారు, పెద్ద వడ్లపూడి నుంచి వచ్చారు. సో అక్కడి నుంచి వచ్చి మరి ఇక్కడ ఉండి, అంటే ఇక్కడ స్టేలో ఉండి మరి డైట్ చేస్తున్నారు, అంతేనా సార్? ఎప్పుడు వచ్చారు? మన 22nd వచ్చి జాయిన్ అయ్యారు. మొన్నేనా 22nd వచ్చి జాయిన్ అయ్యారు? అప్పుడే కూర్చున్నారంటే మీరు బాగా తగ్గిపోయి ఉంటారు అయితే. నాకు బాగా బాగుంది. అవునా? అదే నడవాలంటే కొంచెం భయం వేసేది నడవాలంటే, ఇప్పుడు బాగా నడుస్తున్నాం. అవునా? సో ఎన్ని రోజులు అయితే డైట్ స్టార్ట్ చేసి? 5 days. 5 days అయింది. తగ్గారా? తగ్గానండి, 5 kgs తగ్గిపోయాను. నేనే నమ్మలేకపోతున్నాను. 5 daysలో 5 kgs, రోజుకో కిలో. ఏంటి అసలు? అంతకుముందు ఏమైనా బాగా తినేవాళ్ళ ఏంటి? అంతకుముందు టైం లేదండి. ఒక రోజు 10ంటికి తినేవాడు, ఒక రోజు 1 గంట తినేవాడు, ఒక రోజు సాయంకాలం 4ంటికి తినేవాడిని. ఓకే ఓకే. అడిగేవాళ్ళు లేరు, మన ఇష్టం వచ్చిన టైంలో తినేవాడు. అలా అయ్యి లావ్ అయిపోయారు బాగా. లావ్ అయిపోయారు. సో ఎన్ని కేజీస్ ఉన్నారు? 145 నుంచి 115కి వచ్చానండి నా సొంత డైట్తో. ఓకే. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన కాడి నుంచి 119 వచ్చాను. పండుగ అలాగే మీ డైట్ చేయకపోయారా? కాకపోతే 150 నుంచి కిందకి రావట్లేదండి అంత చేసిన. ఓకే ఓకే. సో ఇంకా ఎంత మీ సొంత డైట్ చేసినా కూడా ఇంకా తగ్గట్లేదని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చింది. బేసిక్ గా అందరు తెలుసుకోవాల్సిన విషయం ఇదే. చాలా మంది రకరకాల డైట్స్ మన సొంతగా మనమే చేసేస్తూ ఉంటాం ఇంట్లో. అదో డైటు, ఇదో డైటు, ఆ ట్రైలు, ఈ ట్రైల్, అన్ని ట్రైల్ అయిపోతాయి. అన్ని ట్రైలల్లో కొంత తగ్గమని ఏం ఉండదు, కానీ ఒక స్టేజ్లో ఆగిపోద్ది. ఇమీడియట్గా ఏదో గేడ పడిపోతుంది అక్కడ. సో అక్కడి నుంచి తగ్గాలంటే చాలా కష్టం. బట్ అక్కడి నుంచి తగ్గడానికి కూడా ఇక్కడికి వస్తే అదే విధంగా, అంటే ఏ డైట్ ట్రై చేయకుండా బాగా లావ్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రాగానే ఫస్ట్ డే నుంచి వెయిట్ లాస్ ఎలా అవుతారో సేమ్ అదే విధంగా ఆయన కూడా రాగానే మళ్ళీ వెయిట్ లాస్ స్టార్ట్ అయిపోయింది. వండర్ఫుల్. సో బేసిక్గా సార్ ఫస్ట్ 15 kgs దిగాడు ఆయన అంటే ఆయన నిజంగా చాలా స్ట్రాంగ్, కంట్రోల్ చేసుకోగలుగుతాడు, ఏదైనా తినకుండా ఉండడం ఇలాంటివన్నీ బాగా మేనేజ్ చేసినట్టున్నారు ఆయన. కానీ తర్వాత వెయిట్ ఆగిపోయింది. సో మెయిన్గా ఎందుకు ఆగిపోతుంది అంటారు అలా? అంటే ఫస్ట్ అందరూ డైట్లోనే 5 kg తగ్గాం, 10 kg తగ్గాం, ఆల్ డైట్ చేస్తాం, వీళ్ళు డైట్ చేస్తాం. తగ్గడం కాదండి, వాటర్ కంటెంట్ పోతుంది. ఓకే. ఫ్యాట్ లోపలికి వెళ్ళినప్పుడు మాత్రం ఆ డైట్లన్నీ ఆగిపోతాయి. అప్పుడు ఆరోగ్య డైట్కే అది ఒక సాధ్యం. ఎందుకంటే మనం దీంట్లో మంచి ప్రోటీన్ ఆరోగ్యానికి అవసరమైంది, అంటే రోజుకి ఎంత అవసరమో ఏది ఎంత అవసరమో అంతే ఇస్తాం. అందుకోసం మెయిన్గా. సో డైట్ ఎట్లా అనిపిస్తుంది మీకు తింటుంటే? బాగానే ఉందండి. ఇడ్లీ అయితే బాగా ఇష్టం నాకు. ఏంటి సార్ ఇడ్లీ ఫ్యాన్స్ చాలా మంది దొరుకుతున్నారు మీకు? ఇంట్లో ఉంటే 4-5 ఇడ్లీ సొంత చేసి తినే ఉండండి, పెద్ద ఇడ్లీ. ఇక్కడ 2 ఇడ్లీ తినేపాటికి తినలేకపోతున్నారా? ఓకే. అంత బాగుంది, టేస్టీగా ఉంది. ఎట్లా చట్నీతో తింటారా, సాంబార్లో తింటారా? సాంబార్ చట్నీ 2 తింటారు. సాంబార్లో అయినా పప్పు వేయరు తెలుసా మీకు? పప్పుతో తెలుసు అండి, చూసాను. చూసారా? పారాయకుండా తాగాను కూడా, ఎందుకంటే దాంట్లో కొబ్బరి నూనె వేసారు కాబట్టి తాగాను. కొంతమంది కొబ్బరి నూనె వేస్తే వికారంగా ఉందండి అంటారు, మీరేమంటారు? నాకేం అనిపించలేదండి. అనిపించలేదా? మంచిగా అనిపించిందా? టేస్ట్ బాగుంది. అసలు నేను ఇది కాకరకాయ అసలు నేను తిన్నంటే ఫ్రై చేసి ఇచ్చారు, చక్కగా తినేసాను. అవునా? అదే చిప్స్ లాగా తింటారు. చిప్స్ లా ఉన్నాయి తిరిపారు. నిజంగా అసలు నేను తినండి, అసలు నేను దాని జోలికి వెళ్ళను. ఓకే. సో మీ టార్గెట్ ఏంటి? ఎంత తగ్గాలి? 80 kgs వచ్చే వరకు ఉండాలండి. మీరు 80కి దిగే వరకు? ఓ గాడ్. ఓకే. సో 80కి తగ్గాలంటే ఇంకో ఎంత తగ్గాలి? 40? 6 months ఉంటానండి ఇక్కడ. 6 months మీరు ఇక్కడే ఉంటారు? చాలా టైమే ఉంటాను ఫిక్స్ అయిపోయారు ఆయన. అసలు సమస్య లేదు, ఎప్పటి నుంచో పోరాడుతున్నాను. అవునా? అంటే 1 year నుంచి కదండి. 1 year నుంచి. ఎంత సార్ మీ ఏజ్? నాకు 67 అండి. 67 years. ఏంటి సార్ ఇప్పుడు డైట్ చేయబోదే అయిందా మీకు? ఎందుకంటే ఈ ఏజ్లోనే చేయాలి, ఇప్పుడు డైట్ హెల్తీగా ఉండాలి. చూసే చాలా మంది ఇన్స్పైర్ మన సిస్టర్ సన్స్ ఎంత అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఏ ఫంక్షన్కి వచ్చినా వెళ్ళలేకపోతున్నారు. ఓకే. కష్టపడతావు ఫ్లైట్లో అని, దానికోసం ఇప్పుడు తగ్గాలని.
మామూలుగా లేదు నిజంగా. ఒక్కసారి 60 దాటితే ఆయనకి ఏం చేస్తానులే, ఇప్పుడు మాకు ఎందుకులే, ఏ సగం కన్నా ఎక్కువ జీవితం అయిపోయింది, ఈ విధంగా ఆలోచిస్తారు చాలా మంది. బట్ అలా కాకుండా లేదు, ఇప్పుడే తగ్గాలి. చూసినారా నేను ఏం అడుగుతా ఆయన ఏం చెప్తున్నారు, నాకే ఉల్టా ఇన్స్పిరేషన్, అంత ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు మీరు నిజంగా. సో మరి డైట్ బాగుంది, 80 కేజీలకి దిగాలి, 6 నెలలు టైం ఉంది. సో ఇవన్నిటితో పాటు ఇక్కడ వాతావరణం ఎట్లుంది, ఆయన ఎలా చూసుకుంటున్నారు ఏంటి? అంటే నాకు ప్రస్తుతానికి బయట రూమ్ ఇచ్చారు, ఇక్కడ రూమ్ ఖాళీ లేదని. నాకు అక్కడ బాగానే ఉన్నాను. నేను హోటల్ పద్దాక అటు ఇటు వాకింగ్, కిందకి వెళ్ళి రోడ్డు మీద వాకింగ్ చేసి వస్తున్నాను మార్నింగ్ 5 o'clock లేసి. పక్కన ఈ 5 కేజీలు తగ్గిన తర్వాత వాకింగ్ ఏమన్నా కొంచెం ఈజీ అనిపిస్తుందా? నాకేం అనిపించలేదు అసలు, హాయిగా ఉంటుంది, హాయిగా ఉందా, ఫ్రీగా ఉంది, చాలా ఫ్రీగా ఉంది. ఓకే, ఇంతకుముందు ఏదో జాయింట్స్ నడవాలంటే కొంచెం భయం వేసేది. ఓకే, అంటే జాయింట్స్ పట్టేసినట్టు, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, అందుకని. షుగర్ బీపీ ఏమైనా ఉందా? బీపీ లేదండి, షుగర్ లైట్ కాదు, లైట్ గా ఉందా? కంట్రోల్లో ఉంటుందండి. ఇప్పుడు టాబ్లెట్లు వేసేవారు వేయట్లేదు, అవి కేసాం వద్దన్నారుగా ఆపేసాను. 5 రోజుల కింద మానేశారు అయితే ఇక్కడికి వచ్చినప్పుడు? మానేశాను. అంతేనా? అసలు అంతకుముందు వేసుకుండేవారా? వేసుకున్నాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మానేశారు. ఏంటి సార్ మీరు కూడా కొత్తగా అడుగుతారు? ఎందుకంటే టాబ్లెట్ మానేశారు మొత్తం మీద? మానేయమని చెప్పారు, మానేశాను. ఎలాగంటే షుగర్ మానేయండి, సింపుల్ అయిపోయింది మాకు. ఎందుకంటే మన ఆహార విధానం ఎప్పుడైతే వచ్చిందో షుగర్ పారిపోతుంది. అవును అవును. సో చూసుకున్నారా, షుగర్ చెక్ చేసుకున్నారా? చేయలేదండి. అయితే ఇప్పుడు ఫస్ట్ మన షూట్ అయిపోగానే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఏముండదు, మొత్తం 100 కన్నా తక్కువ ఉంటుంది కొంచెం. ఇంకా నిజంగా చెప్పాలంటే, అంటే మామూలుగా ఒక చిన్న ఏజ్ లో ఉంటుంది చూసినరా, 90, 80 అంతే ఉంటుంది. సో నాకు ఉండేది అంత 90, 80 ఆ లెవెల్లోనే ఉంటుంది. అవునా? వెరీ నైస్, వెరీ నైస్. నిజంగా స్వీట్స్ తిని 4-5 సంవత్సరాలు అయింది. 4-5 సంవత్సరాలు అయిందా? మరి ఆయన స్వీట్లు పెట్టారా? ఇంకా వేట్లా స్టార్ట్ చేయలేదు. 5 రోజులు అయింది కదా. ఫంక్షన్కి వెళ్తే అప్పుడు తింటే కానీ లేకపోతే లేదు. అసలు మీరు మిస్ అవుతున్నారా? స్వీట్ అంటే ఇష్టమా మీకు? నాకు ఇష్టమే, బాగా ఇష్టమా? సార్ ఇష్టం అంటే సరే. ఢిల్లీలో పెరిగాను కదండి, మా నాన్నగారి స్టైల్ చీఫ్ ఇంజనీర్. ఓ వెరీ నైస్. ఇందిరాగాంధీకి బాగా క్లోజ్. ఢిల్లీ స్వీట్స్, ఢిల్లీ వాళ్ళ స్వీట్స్ అంటే బాగా ఇష్టం అనమాట నీకైతే. చదువుకుని కూడా అక్కడేనండి. అవునా? ఓకే ఓకే. ఏం చదువుకున్నారు? ఇంటర్, దాని తర్వాత పాలిటెక్నిక్ చేశాను. ఓకే ఓకే. చేశాను. సో మొత్తం మీద స్వీట్స్ తినాలి మీరు, అంతే కదా? 2 నిమిషాలు పని ఆయనకి ఇప్పుడు. స్వీట్స్ సార్, స్వీట్ ఎలా చేస్తారు సార్ చెప్పచ్చు? చెప్తాను. తగ్గాలండి. లేదు లేదు, ఆయన స్వీట్ కూడా తగ్గుతారు మీరు. తగ్గుతారు. అలాంటి స్వీట్ ఆయన దగ్గర. సూప్ ఇస్తున్నారు, పొద్దున రాగానే 7 జార్లు ఇస్తున్నారు, ఒక జార్ తాగేస్తున్నాం ముందర. పబ్బును అయిపోతుంది, అప్పుడు అయిపోతుంది, వాకింగ్ చేస్తాను కొంచెం, తాగుతాను, బాగుంటుంది. 1 గంటకి లైట్గా ఇచ్చి నీళ్ళు భోజనం చేస్తాను. పన్నీర్ ఇస్తున్నారు, నాకు ఇష్టం అసలు బాగా. అవునా? బాగా ఇష్టం. వెజ్జా మీరు? నేను నాన్ వెజ్ అన్నీ తింటాను, కానీ నాకు కంపల్సరీగా వెజ్ ఇస్తా అన్నారు. కొంచెం కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఒక 15 రోజులు చేయమన్నా తగ్గడానికి. తగ్గించిన తర్వాత మేమే వద్దంటున్నా, కొంచెం తిను. ఫిష్ పులుసు బాగా చేస్తారు ఆయన. ఫిష్ పులుసు చూసాను, టీవీ ఆయన అన్ని ప్రోగ్రామ్స్ చూస్తానండి. అవునా? ఎలా తెలిసింది మీకు ఆరోగ్య డైట్ గురించి? ఏమనిపించిందంటే, మనం అన్ని తింటానే మనం హెల్తీగా ఉంటున్నాం. మన పాతకాలం ఫుడ్ అంతా లేటెస్ట్ అయిపోయిందండి, కల్తీలు అయిపోయినాయి. ఆ వంటలు తీసుకొచ్చి మనం పెడుతున్నారు. తినాలంటే ఇప్పుడు వాళ్ళకి రిలీజ్కి రాదు. ఇప్పుడు కూడా మా అమ్మమ్మదే, మా అమ్మగారు చేసినవి తినాలని కోరిక అనిపిస్తుంది, లేరు. నేను పెడతాను. ఇప్పుడు ఇడ్లీ ఉందండి, అప్పుడు ఇడ్లీలే. మన పూర్వీకులు ఇడ్లీలు గట్టిగా ఉండేయండి. అవును అవును. ఇప్పుడు ఏం చేశారంటే కార్బ్ ఎక్కువైపోయింది కదా, దూదులు నొక్కితే దూది మనకి పబ్లిసిటీ, దూదులు లాంటి ఇడ్లీ నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. అవన్నీ కూడా జబ్బే. తెల్ల ఇడ్లీలు, దూది లాంటి ఇడ్లీలు, ఇవి అసలు మంచివి కాదు. నోట్లు వేస్తుంటే వెన్నలా కరిగిపోతుంది. కానీ అది కరెక్ట్ కాదండి. బాగా నచ్చిందండి అసలు. అవునా? వెరీ నైస్ సార్, వెరీ నైస్. సో ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? లక్ష్మణ్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు ఇక్కడికి, ఆయనకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇదంతా ఈ వ్యవస్థ అంతా చూసి ఇంతమంది ఉన్నారు మీతో పాటు ఇక్కడ. నేను ఈ వ్యవస్థ ఇక్కడే కాదు, మా ఆంధ్ర కూడా తీసుకెళ్లాలని చూస్తున్నాను. ఆయన కావాలంటే ల్యాండ్ కూడా కావాలంటే లీజుకి ఇప్పిస్తాను అన్నారు. మంగళగిరిలో, అమరావతిలో పెట్టండి మీరు అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ చాలా మంది ఉన్నారు. లోకేష్ గారితో మాట్లాడదామా మరి? లోకేష్ గారితో ఏముంది, మా ఇంట్లో అద్దెకున్న ఆయన పట్టుకుంటే తీసుకెళ్ళి కలుపుతారు. అంతేనా? వండర్ఫుల్ సార్. అసలు నిజంగా చాలా మోటివేషన్
వస్తుంది మీ మాటల్లో. అంటే మీరు చాలా మందిని మోటివేట్ చేయగలిగే శక్తి ఉంది మీ మాటలకి. అది నిజంగా చాలా ఇన్స్పైరింగ్. ఈ వయసులోనే నాకు డ్యాన్స్ వేస్తాం అంటే ఇష్టం అండి. ఓ అన్ని సినిమాలు మా ఫ్రెండ్స్ గోవాకి వెళ్ళినప్పుడు నేను డ్యాన్స్ వేసాను. ఆ, ఈ కాల్ నొప్పి నుంచి వెయిట్ అయిపోయింది కానీ మానేశాను. అయ్యో గోవాకి రావట్లేదు మా ఫ్రెండ్స్ ప్రతిసారి అలా ఆయన చూడు షాక్ అయ్యారు అసలు. డాన్స్ డాన్స్ వేయాలి. డ్యాన్స్ వేయాలండి. ఏమంటారు సార్, డాన్స్ చేపిస్తారా? చేయంతేనా, నేను కళాకారుని కదా. డాన్ సినిమా అంతా వచ్చిన సినిమా పాటలు డ్యాన్స్ డాన్ అడిగేసాం. అది అది మేము డాన్ డాన్ పాట. ఓ గాడ్. అంటే అప్పుడు ఆల్కహాల్ ఫుల్ వేసుకుని వేసేవాళ్ళం. ఇప్పుడు వద్దులేండి, ఆల్కహాల్ వద్దు కానీ డాన్స్ చేద్దాం. మానేశాను. మానేసారా? 6 months నుంచి కంప్లీట్ మానేసి. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. నా ఫ్రెండ్ తో కూడా మానేపించానండి. ఆయన ఎదుర్కొట్టు ఆయన కూడా మొన్న వెళ్ళి చూస్తే 1 month వరకు ఆయన కలుపుతానికి వెళ్ళలేదండి. వెళ్తే నువ్వు తాగు బలంతో చేస్తాను. ఓకే ఓకే ఓకే. ఏం సన్నపడ్డావు అంటే నేను మానేసాను నువ్వు మానేసావు అని ఆయన స్లిమ్గా అయ్యాడు. అవునా? అది సో మొత్తం మీద ఆయనతో డాన్స్ చేయించాలి, పెద్ద భారమే వేశారు మీ పైన. సో మొత్తం మీరు రెడీ అవ్వండి డాన్స్ చేయడానికి. రెడీ అండి. రెడీయేనా? చలో సార్, అయితే తప్పకుండా ఒకరోజు నేను వస్తా. మీరు కొంచెం తగ్గిన తర్వాత 1 నెల 2 నెలలకు వచ్చినప్పుడు మనం అందరం పాటలు పెట్టుకుని డాన్స్ చేద్దాం. అంతే. ఓకే, అప్పుడు మీ అందరికి కూడా చూపిస్తాం మేము. అప్పుడు మీరు ఇంకా మోటివేషన్ ఫీల్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, నిజంగా చాలా మోటివేషనల్. మీరు చెప్పిన పదాలన్నీ కూడా చాలా మందికి ఉపయోగపడాలండి. ఇది ఫ్యాట్ మంకు చాలా మంది చాలా బాధలు పడుతున్నారు అసలు. అవును, ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళలేకపోతున్నారు. నేను ఎప్పుడు అన్ని సౌత్ ఇండియా అంతా టెంపుల్స్కి వెళ్తూ ఉంటాను. మా ఫ్రెండ్స్ ముందర నడుస్తుంటే వెనకాల ఉండేవాళ్ళు, నా కోసం ఆగేవాళ్ళు. వద్దు మీరు వెళ్తారు నేను వస్తాను అని అన్నాను. పోయిన లాస్ట్ ఇయర్ తిరుపతి వెళ్ళాను. ఆ రౌండ్ తిరుగుతా వెళ్ళేపటికి నేను రాలేక దండం పెట్టేసుకుని స్వామి నేను రాలేనులే, మా ఫ్రెండ్స్ వెళ్తాను బయటికి వెనక ఎవరో ఒక ఆమె వచ్చి నన్ను తీసుకెళ్ళింది. ఆమె డ్రెస్ వేసుకొని వచ్చింది. ఎట్ట కాదు నేను తీసుకెళ్ళి వీళ్ళకన్నా ముందు తీసుకెళ్ళి లోపల రూమ్లో కూర్చోబెట్టి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకున్నాను. తండ్రి నేను రాలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. అప్పుడు 3 kilometers సర్కిల్ తిరిగి వచ్చా. వాళ్ళ స్పీడ్ ఈసారి మెట్లెక్కేద్దరు, ఇంకా కింది నుంచి మెట్లెక్కేసి వెళ్ళిపోదురు. అంత ముక్కంలే అంటే కానీ లేదు, ఆరోగ్య డేట్ నడిపించేస్తారు చాలా మంది. వెరీ నైస్, వెరీ నైస్. నిజంగా మరి ఒకవేళ ఇప్పుడు మీరు కొత్తగా వచ్చారు, ఇది అందరికి తెలియాలి, ఉపయోగపడుతుంది ఇది అని అంటున్నారు కదా మీరు. మీరే ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి, ఎవరైతే బాగా లావుగా ఉండి కష్టపడుతున్నారు, వెయిట్ బాగా లావుగా ఉండి ఏ పని చేసుకోలేకుండా వాళ్ళకి కంపల్సరీ దీంట్లోకి రావాల్సిందే. కంపల్సరీ అసలు ఇంకా నో ఆప్షన్. లేదు ఎందుకంటే మన ఇంట్లో వాతావరణం ఉంటుంది, నలుగురు కలిసి ఉంటాం, తింటా ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సరే మనకి ఏం అనిపించదు, ఎక్కడ బయట ఉన్నట్టు ఏం అనిపించదు. అంతా ఆకలి కంట్రోల్ అయిపోతుంది. దానంతలోదే కంట్రోల్ అయిపోద్దా? ఓ వెరీ నైస్. అది ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు లైట్ తినగా సరిపోతుంది, మనకి తినాలనిపించదు. ఇంకా చాలా అనిపిస్తుంది, ఫుల్ అయిపోయింది, అమ్మ నిండిపోయింది కడుపు అనిపిస్తుంది. ఓకే ఓకే. సో మంచి చెప్పారు, చాలా బాగా చెప్పారు. సో తప్పకుండా ఎవరైతే బాగా లావుగా ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారో నడవడానికి కానీ, లేకపోతే మీకు ఇష్టమైన పనులు చేయడానికి, ఇందాక సార్ చెప్పినట్టుగా డాన్స్ చేయడం ఇష్టం, తను కష్టంగా ఉంది. సో అట్లా కష్టపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, హెల్త్ ఇష్యూస్తో ఎవరైతే ఉన్నారో, హెల్త్ని బాగు చేసుకోవడానికి ఏజ్తో సంబంధం లేకుండా, ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఇదే విషయం. 67 years శ్రీనివాస్ గారు, ఆయన అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఇప్పుడు వెయిట్ తగ్గాలనుకుంటున్నారు. సో ఏజ్ ఇస్ నెవర్ ఎ మ్యాటర్, ఇట్స్ జస్ట్ అ నంబర్, ఒక నంబర్ మాత్రమే. దాన్ని వదిలేసి మీరు మంచిగా డైట్ చేస్తే, సన్నగా అవుతే చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఇదే వీళ్ళ ట్యాగ్ లైన్ కూడా. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకవేళ ఆరోగ్య డైట్ వాళ్ళతో మాట్లాడాలనుకున్నా కూడా కింద నంబర్స్కి ఫోన్ చేయండి, వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు, వాళ్ళ డైట్ డీటెయిల్స్ గురించి తెలుసుకోవచ్చు. తర్వాత ఆటోమేటిక్గా మీరే ఇప్పుడు ఈసారి వచ్చారు కదా ఎక్కడి నుంచో అలా వచ్చేస్తారనమాట. అది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడడం. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. మీరు అన్నారు కదా మీ టార్గెట్ 80కి వచ్చినప్పుడు, అప్పుడు ఎలా కనిపిస్తారో ఏంటో ఇమాజిన్ చేసుకుని గుర్తుపడతారో లేదండి డౌట్. ఈ టైప్ షర్ట్లు వేసుకుని మా ఫ్రెండ్స్ అంటారు ఫోటోల్లో చేసుకుంటారు. నేను డైట్ తక్కువ అయితే అనిల్ కపూర్ లాగా పూల్ సొక్కాలు వేసుకుంటాను. ఓహో, అసలు సినిమాలు అంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది మీకు. నేను అన్ని ఢిల్లీలో పెరిగాను కదండి. అవును అవును. సో అనిల్ కపూర్ గారి షర్ట్లన్నీ కొని పెట్టేసుకోండి మీరు. ఎప్పుడో ఉంటాయి నా దగ్గర. అవునా? చాలా ఫాస్ట్గా ఉన్నారు సార్. నేను బ్యాంకాక్ ఎన్నిటికి ప్రతి సంవత్సరం వెళ్ళాము. నేను బ్యాంకాక్, మలేషియా, దుబాయ్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ ఎరువులు కొట్టుండేది,
ఆయనతో పాటు కలిసి ఇంత వెళ్ళిపోయాను. జల్సాగా తిరిగే వ్యక్తి, తినే వ్యక్తి, తాగే వ్యక్తి అన్ని కంట్రోల్ చేసుకుని వచ్చి డైట్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళకి ఏముంది, చేయాలి కదా తప్పకుండా. వెరీ నైస్ సార్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.